రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మిత్రులు శత్రువులైనా అవ్వచ్చు, శత్రువులు మిత్రులుగానే మారొచ్చు. ఇది డెఫినెట్గా కూడా టీవీకే అధినేత విజయ్కి ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. ఆయనకి గట్టి పొలిటికల్ స్ట్రోక్ తగిలింది. డిఎంకేలో చేరారు విజయ్ సన్నిహితుడు సెల్వకుమార్. సీఎం స్టాలిన్ సమక్షంలో కూడా ఆయన డిఎంకేలో చేరారు. విజయ్ వెంట సుదీర్ఘకాలంగా కూడా సెల్వకుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా సన్నిహితులు. 2015లో వచ్చినటువంటి పులి సినిమాను కూడా ఇతనే సెల్వకుమారే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాంటిది తనకు టీవీకేలో గౌరవం దక్కలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా టీవీకేలో కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కలేదు అంటూ కూడా సెల్వకుమార్ వ్యాఖ్యలు చేస్తూ కూడా ఇప్పుడు పార్టీ నుంచి కూడా వెళ్ళిపోవటం జరిగింది. సీఎం స్టాలిన్ సమక్షంలో కూడా డిఎంకేలో చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ కూడా ఇటు తనకి చాలా సన్నిహితుడైనటువంటి విజయ్ పెట్టిన పార్టీ మీద, టీవీకే పార్టీ మీద అతడు మొదట్లోనే ఈ విధమైన కామెంట్స్ చేస్తూ కూడా డిఎంకేలోకి చేరటం జరిగింది. ఇక విజయ్కి పిఆర్ఓగా పనిచేసినట్టు సెల్వకుమార్ ఇప్పుడు ఏకంగా కూడా విజయ్కి బాయ్ బాయ్ చెప్పేసి డిఎంకేలో చేరటం అయితే చాలా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే టీవీకే పార్టీకి బలపడటానికి ఇనీషియల్ టైంలో కూడా సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా చాలా అవసరం. అలాంటిది మొదట్లోనే విజయ్ని తన సన్నిహితుడైనటువంటి సెల్వకుమార్ వదిలేసి కూడా డిఎంకేలో చేరిపోయారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అత్యంత సన్నిహితుడిగా మెలిగినటువంటి సెల్వకుమార్ విజయ్ని వదిలేసి టీవీకే పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు డీటెయిల్స్ ఏంటి? మనం గతంలో చాలా సార్లు అనుకున్న విషయమే, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాలు రాజకీయాలు రెండిటికి పరస్పర సంబంధాలు ఉండవు. ఏదైతే విజయ్ తాను ముఖ్యమంత్రి కావాలంటూ టీవీకే పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీని ఏర్పాటు చేసినప్పుడు లక్షలాది మంది అభిమానులు వచ్చారు. 2025లో పార్టీ 24లో పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం. రాజకీయాల్లో ఈ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మనం రాజకీయాలు పరిశీలించినప్పుడు ఏదైతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టారు, తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పెట్టారు. కానీ వీరిద్దరు స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు. అయితే ఒకానొక సందర్భంలో చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. తర్వాత రాజకీయాలకు క్రమంగా దూరం అయ్యారు. తర్వాత ఏదైతే 2014 జనసేన స్థాపించారు, 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క స్థానానికి పరిమితం అయ్యారు. పవన్ కళ్యాణ్ 2024లో ఏదైతే టీడీపీ కుటుంబ జతగట్టి 100% సీట్లు సాధించుకొని నేడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రాజకీయాల్లో ఒడిదుడుకు సహజం. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే విజయ్కి గట్టి షాక్ తగిలింది. ఏదైతే తనకు నమ్మిన బంటూ, తన మిత్రుడు, అంతేకాకుండా తనకు పిఆర్ఓగా ఏదైతే విజయ్కి పిఆర్ఓగా ఉన్నాడు. కొన్ని సినిమాలకు ఏదైతే 2015లో వచ్చిన కొన్ని సినిమాలకు ఏదైతే పులి సినిమాకు కూడా ఆయన దర్శకత్వం చలనచిత్ర నిర్మాత కూడా వ్యవహరించాడు. విజయ్తో అత్యంత సన్నిహితుడు. ఇలాంటి విషయంలో, ఇలాంటి సందర్భంలో ఏదైతే గతంలో అన్నా డిఎంకేలో ఏదైతే డిఎంకేలో ఉన్న సెంగోటియన్ విజయ్ పార్టీలో చేరారు. ఎందుకంటే స్టాలిన్తో కూడా విభేదించారు. విభేదించిన నేతలు కొంతమంది ఈ టీవీకి కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విజయ్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళిన ఏదైతే సెల్వకుమార్ ఉన్నారో, సెల్వకుమార్ డిఎంకే పార్టీలో చేరారు. డిఎంకేలో చేరడమే కాక ఇది విజయ్కి గట్టి దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అనే నేపథ్యం ఒకటైతే, రెండోది కరూరు జరిగిన సంఘటన కూడా విజయ్లో రాజకీయ పరిపక్వత తీసుకొచ్చిందనడానికి కూడా చెప్పడానికి కూడా కొంచెం అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన సందర్భాన్ని, కరూరులో అంతమంది తొక్కిసలాట 41 మంది మరణిస్తే ఆయన ఆ ప్రాంతంలో ఉండకోకుండా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి నేపథ్యంలో కూడా అటు పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. ఇతను పొలిటికల్ లీడరా, సినిమా హీరోనా అంటూ ప్రజలు కూడా విమర్శలు చేసిన సందర్భం ఉంది. ఈ పరిణామాలని తమిళ రాజకీయాలను ఎటు తిప్పుతాయో ఆసక్తిగా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే టీవీకే నుంచి విజయ్కి సన్నిహితుడైన సెల్వకుమార్ డిఎంకేలో చేరడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అదేవిధంగా డిఎంకేలో తనకు సభ్యత్వం ఇవ్వలేదు. ఏదైతే డిఎంకేలో చేరారు, తర్వాత ఏదైతే టీవీకేలో తనకు సభ్యత్వం ఇవ్వలేదు. విజయ్ కావాలని తన సభ్యత్వాన్ని పెండింగ్ పెట్టాడు. నేను సుదీర్ఘకాలం పార్టీలో పనిచేశాను, బయట నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంది, నాకు ప్రాధాన్యత దక్కలేదు. ఏదైతే నేను విజయ్ కోసం ఎంతో కష్టపడ్డాను, అయినా నాకు విలువ ఇవ్వలేదు, ఇతర పార్టీ నేతలకు పదవులు ఇస్తున్నారంటూ ఆయన ఆరోపించడమే కాక ఆయన ఏదైతే స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరడం జరిగింది. వేణు, కిరణ్, ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో ఇవి టీవీకే పార్టీకి ఇప్పుడు నెగిటివ్ గా మారనున్నాయా, లేకపోతే ఏంటి అసలు ఇంపాక్ట్ చూపించవా? రేణు, రాజకీయాల్లో ఒక నాయకుడితోనే రాజకీయాలు నడవు, అది మనం
అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఇప్పుడు ఇనిషియల్ స్టేజీలో ఉన్న పార్టీకి ఒడిదుడుకు సహజం. రాజకీయాల్లో కొంతమంది విజయం నమ్మి వెంట నడిచినా కూడా ఆ చివరి నిమిషంలో ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఆహ్వానాలు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, మరొక కారణం కావచ్చు, ఏదైతే ఇలాంటివి తాత్కాలిక ఇబ్బంది జరుగుతుంది. అయితే ఇవి పార్టీల పైన సుదీర్ఘకాలం పనిచేయవు. ఎందుకంటే నేడు కూడా ఏదైతే విజయ్ పార్టీకి సంబంధించిన వారు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో కీలక నేతలు ఏదైతే ఉన్నారో, విజయ్తో సన్నిహితంగా ఉన్న నేతలు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ఏదైతే సెల్వకుమార్ పార్టీలో చేరిన విషయాన్ని కూడా వారు లైట్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఎంతో కాలం విజయ్తో సన్నిహితంగా ఉన్నారు. ఆ సన్నిహితంగా ఉండడం వల్ల ఏదైతే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా ఉన్నాడు. 2015లో వచ్చిన పులి సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. విజయ్ చేసే వెల్ఫేర్ కార్యక్రమాలు ఏవైతే వాటిలో కూడా ఏదైతే సెల్వకుమార్ కీలక పాత్ర పోషించాడు. కేవలం ఇప్పుడు విజయ్ పార్టీ సభ్యత్వం లేదు, పార్టీలో పదవులు లేదు, పార్టీలో ఇతర పార్టీ నేతలకు అవకాశం ఇవ్వడమే కాక తనకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదనే అసంతృప్తితో మాత్రమే డిఎంకేలో చేరారని రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక విజయ్కి పిఆర్ఓగా పనిచేసి విజయ్ ఒక మూవీని కూడా తాను ప్రొడ్యూస్ చేసినటువంటి సెల్వకుమార్ ఇప్పుడు విజయ్ పార్టీని, టీవీకే పార్టీని కూడా వదిలి వెళ్ళారు. ఇక వదిలి వెళ్లే టైంలో కూడా తాను సంచలనమైన కామెంట్స్ చేశారు. టీవీకేలో కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కలేదంటూ కూడా తాను మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులను కట్టబెడుతున్నారంటూ కూడా, ఈ విధంగా కూడా తనకి టీవీకే పార్టీలో సరైన గౌరవం దక్కలేదంటూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే తన సీఎం స్టాలిన్ సమక్షంలో కూడా డిఎంకేలో చేరినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక విజయ్ వెంట కూడా సుదీర్ఘ కాలం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే కనుక టీవీకే కూడా పుదుచ్చేరిలో సభ జరిగిన తర్వాత కూడా అక్కడ కూడా చేరికలు జరిగాయి. ఆ తర్వాత ఇంకా కూడా పార్టీని బలోపేతం చేసుకొని ఇంకా సీనియర్స్ని కూడా పార్టీలో చేర్చుకుంటూ ముందుకు వెళ్లేందుకు కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా వెళ్తూ ఉన్నారు. అలాంటి టైంలో విజయ్కి అత్యంత సన్నిహితులైనటువంటి, ఎంతో కాలం కూడా అంటే విజయ్కి సన్నిహితంగా మెలిగినటువంటి సెల్వకుమార్ ఈ విధంగా కూడా టీవీకే పార్టీని వదిలి వెళ్లే సమయంలో కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది విజయ్కి ఒక గట్టి పొలిటికల్ స్ట్రోక్ అంటూ కూడా చెబుతూ ఉన్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా.